అందరికీ నమస్కారం. పండుగ సంబరాలు చక్కగా అందరూ జరుపుకున్నారనుకుంటాను. కృష్ణాష్టమి, వరలక్ష్మి వ్రతం అన్నీ. ఇక అసలైన వర్షాకాలంలో మనము పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు, విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మన శరీర భాగాలను రక్షించుకున్నవారు అవుతాం. మూత్రపిండాల వైఫల్యము సంకేతాలు. శరీరంలో గనక ఈ సంకేతాలు కనిపించిన వెంటనే కిడ్నీ పాడైపోతుందని గుర్తు. ఎలా కాపాడుకోవాలి? కిడ్నీ సంబంధించిన వ్యాధులకు ప్రధాన కారణము ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, శరీరం నుండి విషాన్ని మరియు ద్రవాలను తొలగించడానికి పనిచేస్తుంది. 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోవడాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో శరీరంలో ద్రవాలు, వ్యర్థ పదార్థాలు పెరుగుతాయి. గుండె జబ్బులు, పక్షవాతం వంటి అనేక సమస్యలకు కూడా దారితీస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మధుమేహము, అధిక రక్తపోటు మరియు ఊబకాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇంకా ఇది సైలెంట్ కిల్లర్. కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ వ్యాధి గురించి సమాచారాన్ని పొందడానికి రోగి క్రమం తప్పకుండా రక్తము మరియు మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నట్లయితే మీరు మీ రక్తము మరియు మూత్రాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. తద్వారా కిడ్నీ వ్యాధి పెరగకుండా నిరోధించవచ్చు. మూత్రపిండం వ్యాధి యొక్క సంకేతాలు తెలుసుకుందాం. కిడ్నీ సమస్య పెరిగినప్పుడు బరువు తగ్గడము మరియు ఆకలి తగ్గడము, మడమ, వాపు, అలసట, మూత్రం నొరగగా రావడము, మూత్రంలో రక్తం పడడము, నిరంతరం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఇతర సమస్యలు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అనేక ఇతర సమస్యలతో ముడిపడి ఉంటుంది. రక్తహీనత, సులభంగా ఇన్ఫెక్షన్లు, శరీరంలో తక్కువ కాల్షియము, పొటాషియం మరియు ఫాస్ఫరస్ పెరుగుదల వంటివి జరుగుతాయి. ఎలా రక్షించుకోవాలి శరీరాన్ని? దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రాకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సాధారణ రక్త మరియు మూత్ర పరీక్షలు చేయించాలి. ఈ వ్యాధి ప్రమాదాన్ని నివారించడానికి మన జీవనశైలిలో ఆహార మార్పులు, మందులు, రెగ్యులర్ మెడికల్ చెకప్లు అవసరం. ఇది మానవునికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటైన మూత్రపిండాల సమస్య. హరి ఓం తత్సత్. సర్వేజన ఆరోగ్య ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్.